హాయ్ గైస్, ఐఎమ్ గంగోత్రి వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే అసలు సినిమాలో ఫైట్లు ఎంత లాజిక్లెస్గా ఎంత కామెడీగా ఉంటాయో ఆ రౌడీల గురించి ఇవాళ మన కాన్సెప్ట్ అనమాట. హీరో చేతిలో తన్నులు తినే అమాయక ఫైటర్స్ బేసిక్ రూల్స్. ఫస్ట్ పాయింట్, హీరోని ఎప్పుడు గుంపుగా అటాక్ చేయకూడదు. ఒకరి తర్వాత ఒకరు మాత్రమే అటాక్ చేయాలి. తమ బ్యాచ్లో ఒకరిని హీరో కొడుతుంటే మిగిలిన వాళ్ళు గుడ్లు అప్పగించి చూస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే ఫైటర్లో ఒకడు రే నరుస్తూ ఏదో ఒక ఆయుధంతో అటాక్ చేయడానికి హీరో పైకి దూసుకురావాలి. హీరో వాడిని కొట్టగానే మిగిలిన ఫైటర్స్ వాడిని కొట్టిన విధానం చూసి భయపడాలన్నమాట. మూడో పాయింట్ వచ్చేసి, ఒక ఫైటర్ని కొట్టే పనిలో హీరో బిజీగా ఉంటే వేరే ఫైటర్ వెయిట్ చేయాలి తప్ప అటాక్ చేయకూడదు. ఒకవేళ వెనక నుండి అటాక్ చేయాల్సి వస్తే రే నరుస్తూ వెనక నుండి అటాక్ చేస్తున్నా అని హింట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు హీరో అలర్ట్ అయ్యి వాడిని కొట్టాలి. ఇది ఒక కాన్సెప్ట్. ఫోర్త్ పాయింట్, ఒకేసారి హీరో 4-5 ఫైటర్స్ని కొట్టాల్సి వస్తే ఎవడో ఒక ఫైటర్ హీరోని తనపై మోస్తూ అలా కొట్టేందుకు హెల్ప్ చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్, హీరో కొట్టే పిడిగుద్దులకు పక్కనే ఉన్న బెంచీలు గ్లాసులపై పడి వాటిని ఖచ్చితంగా డ్యామేజ్ చేయాలి కానీ తప్ప సేఫ్ కింద పడడం మాత్రం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి 6వ పాయింట్, ఒకవేళ హీరో పలానా విధంగా ఫైట్ చేయాలని ఛాలెంజ్ చేస్తే అలా నేను ఎందుకు చేయాలని ప్రశ్న లేకుండా గుడ్డిగా హీరో చెప్పిన టాస్క్ పూర్తి చేయాలన్నమాట. అంటే ఇప్పుడు హీరోయిన్ టచ్ చేస్తే మీదే అని ఇట్లా ఛాలెంజ్ చేస్తారు కదా, అలాంటివి అనమాట ఈ ఫైట్లు. కళ్ళజోడు ఫైట్ ఉంది కదా, అలాంటి. పాత మూవీస్లో అయితే ఏ హీరో ఏ వెహికల్తో జీవనాధారం పొందితే ఆ వెహికల్తో ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ఆ ఫైట్లో తప్పనిసరిగా ఆ వెహికల్తో ఫైటర్స్ తన్నులు తినాలి. మళ్ళీ ఉదాహరణకి హీరో రిక్షా దొక్కిననుకో రిక్షా ఫైట్, ఆటో నడిపితే ఆటో ఫైట్, సైకిల్ నడిపితే సైకిల్ ఫైట్, అటనమాట. ఒకవేళ జంతువులు కూడా ఉన్నాయి అనుకో, గుర్రం కానీ పొట్టేలు కానీ కుక్క కానీ కోతి కానీ, ఇలా ఏ జంతువుని హీరో పెంచినా వాటితో ఫైట్ కామన్ అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాయింట్, హీరోకి ఫైట్లో ఒకవేళ కళ్ళు కనిపించకపోతే రే అరవాలి, లేకపోతే ఏదో ఒక సప్పుడు చేసి హీరోకి మేము పలానా చోట ఉన్నామని హింట్ ఇవ్వాలన్నమాట. మేము పలానా చోట ఉన్నాం వస్తున్నామని ఇంటిచ్చి అప్పుడు తను తినాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒక ఫైటర్ని హీరో కొట్టి విసిరేస్తే వాడు వెళ్ళి ఖచ్చితంగా మిగిలిన 5-6 మీద పడి వాళ్ళని కూడా కింద పడేయాలి, అంతేగాని కింద మాత్రం పడకూడదు. నెక్స్ట్ వచ్చేసి, హీరో దెబ్బలకి ఒళ్ళంతా హోనమై బోన్స్ విరిగినా సైలెంట్గా వెళ్ళిపోవాలి తప్ప హీరోపై ఎలాంటి కేసులు పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసి, ఫైటర్స్ ఆవేశంగా హీరోని అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు హీరో ఆగండి అంటే ఆగిపోవాలి. ఫైట్ స్టార్టింగ్లో హీరో ఒకరిని కొట్టి చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ వినాలి తప్ప ఆ టైంలో హీరోని ఒక్క ఫైటర్ కూడా అడ్డుకోకూడదు. లాస్ట్ పాయింట్, హీరో కొట్టినప్పుడు ఫైటర్ స్లో మోషన్లో పడేందుకు ట్రై చేయాలి. ఒక్కోసారి హీరో నడుస్తున్నప్పుడు హీరోతో పాటు గాల్లో కూడా ట్రావెల్ చేయాలన్నమాట. ఇలాంటి ఫన్నీ ఉంటాయి మన సినిమాల్లో. ఇలాంటి మీకు తెలిసిన ఫైటర్ రూల్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా?